హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 3వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే కళా తపస్వి కన్నుమూత అని చెప్పేసి అన్నారండి. సో మనకి వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్. సో ఏదైతే మనకి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కె విశ్వనాథ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగిందండి. సో ఇతను ఒక సినిమా డైరెక్టర్గా ఉన్నారు. సో ఇతని గురించి మీ అందరికీ ఐడియా ఉంటుందండి. సో ఇక్కడ మనం పిక్లో చూసినట్లు ఇతనే కె విశ్వనాథ్ గారు అండి. సో ఇతను దగ్గరగా తెలుగు సినిమా చరిత్రలో 50 పైగా సినిమాలు తీశారు. సో ఇతను నిన్న అనారోగ్య సమస్యల వల్ల మరణించడం జరిగింది. సో మనం ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో ఇతని గురించి ఖచ్చితంగా పెట్టుంటుందండి. సో ఖచ్చితంగా ఇవి చూసినట్లయితే మనకి స్వాతిముత్యం అని కానివ్వండి, శంకరాభరణం అని కానివ్వండి, ఇలాంటి ఎన్నో సినిమాలు, ఆపద్ బాంధవుడు కానివ్వండి, ఇలాంటి 50 పైగా సినిమాలు తీశారని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నాడు. సో ఇతను రీసెంట్గా నిన్న చనిపోవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని గురించి ఏమైనా పికప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. దాంతోపాటుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2016లో వచ్చింది. అదేవిధంగా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అని రావడం జరిగింది 1992లో. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు యూనివర్సిటీ నుంచి ఇతను గౌరవ డాక్టరేట్, ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కావాలండి ఎగ్జామినర్కి. సో ఇతను ఏమేమి సినిమాలు తీశాడు అని చెప్పేసి ఆ 50 సినిమాల లిస్ట్ ఎగ్జామ్లో అడగరండి. సో ఇతని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఇన్ జనరల్గా ఈజీగా అడగాలి అంటే రీసెంట్గా కె విశ్వనాథ్ గారు చనిపోయారు కదా, ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో ఇలా ఈజీగా అడగాలంటే ఇలా అడుగుతారు. సో అలా కాకుండా రీసెంట్గా మనకి కె విశ్వనాథ్ గారు చనిపోయారు కదా, సో అతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఏ సంవత్సరంలో రావడం జరిగింది అని ఎగ్జామ్లో అడగొచ్చండి. సో ఇలా ఎగ్జామినర్ ఎలా అయినా అడగొచ్చు, బట్ నీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. మొత్తం ఇతని గురించి నీకు ఒక 6-7 పాయింట్లు తెలిస్తే కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో అవేంటో ఒకసారి చూద్దాము. సో ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడో ఆ క్వశ్చన్ వచ్చే ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వనాథ్కు పద్మశ్రీ అవార్డు 1992లో వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేవి 2016కు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా ఇతను తీసుకోవడం జరిగింది. ఎప్పుడు తీసుకున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు అంటే 1992లో తీసుకున్నారండి. అదేవిధంగా నంది అవార్డ్స్ వచ్చినాయి. అదేవిధంగా ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఇతని ఖాతాలో వచ్చినాయని చెప్పేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో ఇతన్ని సత్కరించారు అని చెప్పేసి చెప్తున్నారు 1994లో. అదేవిధంగా 1980లో ఫిబ్రవరిలో శంకరాభరణం అండి. ఈ సినిమా శంకరాభరణం అనేది బాగా హిట్ అయింది ఆ టైంలో. ఇప్పుడు కూడా శంకరాభరణం గురించి చాలామంది ప్రజలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారండి. సో ఈ సినిమా పలానా వ్యక్తి కె విశ్వనాథ్ గారు తీశారు కదా అని చెప్పేసి. సో ఏదైతే మనకి శంకరాభరణం సినిమా రిలీజ్ అవుతుందో అదే మంత్లో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఇవ్వడం జరిగిందండి. సో నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇతను 1930 ఫిబ్రవరి 19లో జన్మించడం జరిగిందండి. ఎప్పుడు చనిపోయారంటే 2023 ఫిబ్రవరి 2వ తారీఖున ఇతను కన్ను మూయటం జరిగింది. ఇతను ఏదైతే గుంటూరు జిల్లాలో ఏదైతే మనకి బట్టిప్రోలు మండలం పెదపులివర్రు అనే గ్రామంలో జన్మించడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అండి. ఎందుకంటే అక్కడ తెలుగు సినిమాకు సంబంధించి ఏమైనా ఈవెంట్స్ ఎక్కువగా ఆ పెదపులివర్రు అనే గ్రామంలో జరుగుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. సో మనం బాగా గుర్తుంచుకోవాలి. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పెదపులివర్రు అనే గ్రామంలో ఇతను జన్మించడం జరిగింది 1930 ఫిబ్రవరి 19వ తారీఖున. ఎప్పుడు చనిపోయారంటే 2023 ఫిబ్రవరి 2వ తారీఖున చనిపోవడం జరిగింది. సో కాలం చెల్లారు. సో మొదటిసారిగా ఇతను 1965లో ఆత్మగౌరవం అనే సినిమాని ఫస్ట్ డైరెక్ట్ చేశారండి. ఫస్ట్ దర్శకత్వం వహించిన సినిమా ఏంటంటే ఆత్మగౌరవం 1965లో అండి. సో ఈ సినిమాకి ఫస్ట్ టైం నంది అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో మనకి నంది అవార్డు కూడా ఈ సినిమాకి రావడం జరిగింది. సో అదేవిధంగా చివరిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది 2010లో ఉందండి. శుభ
ప్రథమ్ అనే ఒక మూవీని డైరెక్ట్ చేశారు. సో ఇవి కూడా ఈ రెండు కూడా ఎగ్జామినర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ సినిమా ఏంటి అంటే మనకు ఆత్మగౌరవం 1965లో, సెకండ్ సినిమా ఏంటి అంటే శుభభద్రం 2010లో. సో ఇతనికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది? సో ఇందులో అదే మనం డిస్కస్ చేసుకున్నాము. 1992లో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2016 సంవత్సరానికి రావడం జరిగింది. సో అదేవిధంగా నంది అవార్డ్స్ అండి, ఇతనికి దగ్గరగా మొత్తం 5 నంది అవార్డ్స్ రావడం జరిగిందండి. సో అదేవిధంగా ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి మొత్తం 10 ఫిలింఫేర్ అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా రఘుపతి వెంకయ్య నాయుడు అనే అవార్డు, ఇది సినిమా వాళ్ళకి ఇస్తారండి, ఇది కూడా మనకి 1992లో రావడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను కూడా ఇతను పొందడం జరిగింది 1994లో గౌరవ డాక్టరేట్. సో మనకి గౌరవ డాక్టరేట్ని కూడా ఇతను పొందడం జరిగింది. నెల్లూరు జిల్లా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అతను డాక్టరేట్ తీసుకోవడం జరిగిందండి. సో ఓవరాల్గా నీకు ఇంత కాన్సెప్ట్ నీకు తెలుసుంటే రేపు ఎగ్జామినర్ ఎలా అడిగినా నువ్వు బిట్టు పెట్టగలుగుతావు. ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ అలానే ఉండాలండి. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి 50 మార్క్స్ అండి, కీ రోల్ పే చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు కాన్సెప్ట్ తెలుసుకొని ఉండాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాసా విద్యుత్ విమానం వచ్చేస్తోంది అని చెప్పి చెప్తున్నారండి. సో మీ అందరికీ తెలిసిందండి, నాసా అని చెప్పేసి మనకి ఇస్రో ఎలానో అమెరికాకి నాసా అలా అండి. సో దాంట్లో భాగంగా ఏవైతే ఈ యొక్క విమానాలు ఉంటాయో, ఏదైతే విద్యుత్తుతో నడిచే విమానాలను మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు ఈ నాసా వాళ్ళు. సో ఆ యొక్క విద్యుత్ విమానానికి పేరు ఏం పెట్టారంటే X-57 అండి. సో మనకి X-57 అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే గగనతలంలో భారీ స్థాయిలో ఉద్గారాలను వెదజల్లే చిన్న విమానాలను చమరగీతం పాడేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నడుంబిగించింది. సో ఏదైతే చిన్న చిన్న విమానాలు ఉంటాయో అవి యొక్క కార్బన్ డైఆక్సైడ్ CO2ను బాగా విడుదల చేస్తున్నాయని చెప్పేసి వాటి ప్లేస్లోకి ఈ యొక్క చిన్న చిన్న విమానాలండి, అంటే కాలుష్యం లేని అధునాతన, అంటే సోఫిస్టికేటెడ్, అంటే అత్యాధునిక విద్యుత్ విమానాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పేసి నాసా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దేంట్లో భాగంగా ఈ సంవత్సరంలోనే ఈ యొక్క మేము X-57 అనే ఒక ఎలక్ట్రికల్, అంటే మనకి విద్యుత్తో నడిచే విమానాన్ని మేము తీసుకొస్తున్నామని చెప్పేసి నాసా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ప్రొపెల్లర్లను అమర్చారు అని చెప్పేసి, ఇది 2 రెక్కలు అని చెప్పేసి, ఇవన్నీ ఎగ్జామ్లు అడగలే కానీ ఇది కొత్త డిజైన్తో చేస్తామని, శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారండి. అదేవిధంగా వీటికి నడవడానికి పెద్ద పెద్ద రన్వేలు అవసరం లేదని, చిన్న చిన్న రన్వేలు ఉన్నా సరిపోతుందని, ఏవైతే గంటలోపు ఉన్న ప్రయాణాలకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్తున్నారండి. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తే అత్యల్ప దూరాలకు వెళ్ళగానే గాలిలోనికి దూసుకెళ్ళగలవని. సో పెద్ద పెద్ద రన్వేలు వీటితో పని లేదు. ప్రస్తుతానికి 200 కిలోమీటర్ల లోపు ఉన్న, అంటే గంట లోపు ప్రయాణంలో ఉన్న కేటగిరీలో మాత్రమే వీటిని ఉపయోగిస్తాము అని చెప్పి చెప్తున్నారండి. అంటే మ్యాక్సిమం 200 కిలోమీటర్ లోపున్న ప్రయాణాలకు మాత్రమే వీటిని వినియోగిస్తామని చెప్పేసి నాసా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే నాసా. సో నాసా అబ్రివేషన్ ఏంటంటే చాలా ఎగ్జామ్లు అడగడం జరిగిందండి, నాసా అండి. సో నాసా అంటే అబ్రివేషన్ ఏంటంటే కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, చాలా ఎగ్జామ్లో నాసా అబ్రివేషన్ అడిగి ఉన్నారండి. సో మనం చూస్తే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1958లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క హెడ్ అండి, సో అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు. ఇతను వచ్చేసి మనము బిల్ నెల్సన్ అని చెప్పేసి చెప్తామండి. బిల్ నెల్సన్. సో మనకి ఇస్రో ఎవరైతే ఉన్నారో, ఇస్రోకి సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో అక్కడ హెడ్గా మనకి బిల్ నెల్సన్ అనే వ్యక్తి ఉన్నారండి. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో మనకి ఇస్రో ఎలానో నాసా వాళ్ళకి అలా. సో దీని యొక్క హెడ్ ఎవరు అంటే మనము బిల్ నెల్సన్ అని చెప్పి చెప్పాలి. 1958 నుంచి ఈ యొక్క నాసా ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి. ఏదైతే మనకి రీసెంట్గా విద్యుత్ వాహనం ఏదైతే ఉంటుందో దాని పేరు ఏంటి అంటే X-57 అండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనకి రీసెంట్గా X-57 అనే ఒక విద్యుత్ విమానాన్ని ఏ కంట్రీ తయారు చేసింది అని అడుగుతారండి. దట్ ఈజ్ అమెరికా అండి. లేదా అమెరికా రీసెంట్గా ఒక విద్యుత్ విమానాన్ని తయారు చేసింది, ఆ యొక్క విద్యుత్ విమానం పేరేంటి అని అడుగుతాడండి. సో దట్ ఈస్ X-57. సో దీని యొక్క ఎన్ని కిలోమీటర్ల పరిధిలో దీన్ని నడపాలని అనుకుంటున్నారంటే
200 బిలో కిలోమీటర్స్ అని, అంటే గంట లోపున్న ప్రయాణాలకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటిష్ రాచరికం కనుమరుగు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఇప్పటివరకు మనం చూసామండి, ఏదైతే మనకి బ్రిటిష్ ఆనవాళ్ళు పూర్తిగా తీసేయాలనే ఉద్దేశంతో మోడీ గారు పరాక్రమ దివాస్ అని చెప్పేసి జనవరి 23వ తారీఖు ఏవైతే మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు ఉంటుందో దాని సందర్భంగా అండమాన్ నికోబార్ ఐలాండ్లో 21 దీవులకి పేర్లు మార్చడం జరిగిందండి. సో మనకి బ్రిటిష్ ఆనవాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి. సో అదేవిధంగా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా, సో ఆస్ట్రేలియాని కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఆస్ట్రేలియా కరెన్సీ నోట్లపై అండి, సో మనకి ఏదైతే 5 ఆస్ట్రేలియన్ మనకి డాలర్ల కరెన్సీ అండి. సో మనకి కరెన్సీ, సో ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా కరెన్సీ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ డాలర్ అండి. అలా 5 నోట్ మీద, అంటే 5 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ నోట్ల మీద అంతకుముందు ఎలిజబెత్ రాణి యొక్క ఫోటో ఉండేదండి. సో ఆమె చనిపోయిన తరువాత ఇప్పుడు మనకి కొత్త వ్యక్తి ఒక ఆయన వచ్చాడండి, అతనే మనము చార్లెస్ కింగ్ అండి, లేదా కింగ్ చార్లెస్ అని చెప్పేసి అంటాం. కింగ్ చార్లెస్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే వీళ్ళు కొత్త నోట్లు ముద్రిస్తారో ఆ యొక్క నోట్ల ముద్ర మీద ఈ యొక్క కింగ్ చార్లెస్ ఫోటోని పెట్టడం లేదు అని చెప్పేసి, ఏవైతే మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్రిటిష్ రాచరికం కాకుండా ఇక్కడ కొత్తగా ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం కానివ్వండి, అదేవిధంగా ఆస్ట్రేలియా తొలితరం స్థానికులు లేదా ఆ దేశంలోని ప్రకృతి అందాలను మేము ప్రింట్ చేస్తాము అని చెప్పేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇది మనం వెరీ గుర్తుంచుకోవాలి, ఎస్పెషల్లీ ఆ నోట్ అండి. సో ఆ డాలర్ ఏంటంటే 5 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ. సో ఈ నోట్ల మీద ఉండేదండి, ఓన్లీ ఈ నోట్ల మీద మాత్రమే ఉండేది. సో ఈ నోట్ల మీద ఎప్పటి నుంచి మేము ముద్రించము అని చెప్పేసి ఆస్ట్రేలియా డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏదైతే మనకి ఆస్ట్రేలియా మరో బ్రిటిష్ వలస పాలన తాలూకు గుర్తును చెరిపేస్తుంది అక్కడి 5 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ నోటుపై, ఇది ఇంపార్టెంట్ మనకి, నోటుపై ఇన్నాళ్ళు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ముఖ చిత్రాన్ని ముద్రించారు. అయితే రాణి ఎలిజబెత్ మరణాంతరము కింగ్ చార్లెస్ ముఖ చిత్రాన్ని $5 కరెన్సీ నోట్లపై ముద్రించాలని భావించట్లేదని ఈ యొక్క ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఇది కూడాను ఈ యొక్క బ్యాంక్ కూడా గవర్నమెంట్తో సంప్రదించిన తర్వాతే మేము ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి మనకి ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ నోట్ ఏదైతే మనకి 5 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ నోటు, ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది కాబట్టి అది ఎవరు ఫోటోను తొలగిస్తున్నారు అని చెప్పేసి, లేదా రీసెంట్గా మనకి ఏదైతే రాణి ఎలిజబెత్కు సంబంధించి ఆస్ట్రేలియన్ కరెన్సీ రద్దు చేసింది, ఆ కరెన్సీ నోట్ ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే మనకి 10 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీయా, 15 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీయా, 5 ఆస్ట్రేలియన్ కరెన్సీ డాలర్స్, అలా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో బాగా గుర్తుంచుకోవాలి, 5 ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇప్పటి నుంచి ఏవైనా కొత్త నోట్లు ముద్రిస్తే ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంటు, మరోవైపు ఆస్ట్రేలియాలోని తొలితరం స్థానికులు లేదా దేశ అద్భుత ప్రకృతి అందాలను మేము రూపొందిస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి జిమ్స్ చామర్, ఏదైతే మనకి ఆస్ట్రేలియా ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటారో జిమ్స్ చామర్స్ అతని పేరు, అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మనం రేపు బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా పెట్టుబడుల సదస్సులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందండి, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లోనే మార్చి నెలలో జరగబోతుందండి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేస్తూ ఉంది. సో దాంట్లో భాగంగా కొన్ని రోడ్డు షోలు నిర్వహిస్తామని చెప్పేసి ఓవరాల్గా ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు దేశంలోని 7 ప్రధాన నగరాలలో మేము రోడ్ షోలు నిర్వహిస్తాము అని చెప్పేసి, పెట్టుబడుల్ని గ్రాబ్ చేసుకోవడం కోసం మేము ఇలాంటి ఈవెంట్స్ చేస్తామని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఫిబ్రవరి 10న త్రివేంద్రంలో, సో కోల్కతాలో, ఫిబ్రవరి 14న బెంగళూరులో, 15న చెన్నైలో, అహ్మదాబాద్లో, ముంబైలో ఇలా చేస్తామని చెప్తా ఉన్నాడు. సో ఇవి కాదు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ పాయింట్ ఇంపార్టెంట్. మొత్తం 13 రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ఈ యొక్క సమ్మిట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి. సో ఇది ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని రంగాలలో పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుందంటే మొత్తం 13 రంగాలు. సో ఇక్కడ ఒక పాయింట్ మనం గ్రాప్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ అని చెప్పేసి, సులభతర వాణిజ్యము అని చెప్పేసి అంటామండి. గత 3 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ స్థానంలో ఉందని చెప్పేసి దాన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి, మేమంతా వ్యాపారవేత్తలకు అంటే పెట్టుబడిదారులకు మేమంతా ఫ్రెండ్లీగా ఉంటామని సో ఈ యొక్క స్టేట్మెంట్లో చెప్పడం జరిగిందండి. దాంట్లో భాగంగా రేపు మార్చి 3-4 తారీఖులో, అంటే మార్చి నెలలో 3-4, సో ఈ డేట్లో మనకి విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి జరగబోతా ఉంది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క పెట్టుబడుల్ని మేము ఆకర్షిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి సింగిల్ విండో పాలసీ అండి. సో వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో పాలసీని తీసుకొచ్చింది. ఏవైనా ఒక కంపెనీ అనేది
ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే 21 రోజుల్లోనే మేము అనుమతిస్తాము అని చెప్పేసి దీనికోసం మేము సింగిల్ విండో పాలసీ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చాము. ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మనం దానికి కావాల్సిన ఆ పరిశ్రమకు కావాల్సిన అనుమతులన్నీ ఒకేసారి ఆ పోర్టల్లోనే దొరుకుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కావాలంటే విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ కావాలి అంటే కమ్యూనికేషన్ కావాలంటే కమ్యూనికేషన్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా ఈ ప్రాసెస్లో లేట్ అవుతుంది కాబట్టి అన్ని అనుమతులు ఒకే చోట మనము అప్లై చేసుకోవచ్చండి. సో వాళ్ళు దానికి పర్మిషన్ ఇస్తారు. దాన్ని సింగిల్ విండో పాలసీ అనే విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఎన్ని రోజుల్లో మనకి కొత్త పరిశ్రమ పెట్టడానికి అనుమతులు మంజూరు చేస్తారంటే 21 days అండి. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఎగ్జామ్లో అడగొచ్చండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త పరిశ్రమ పెట్టడానికి సింగిల్ విండో పాలసీని తీసుకొచ్చింది. సో ఎన్ని రోజుల్లో అనుమతిస్తుందంటే దట్ ఈస్ 21 days. సో అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో భాగంగా మొత్తం ఎన్ని రంగాలలో పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రాప్ చేయాలనుకుంటుందంటే 13 రంగాలలో. సో అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎప్పుడు జరగబోతుందంటే మార్చి 3-4 తేదీల్లో జరగబోతుంది. సో మీకు మార్చిలో జరిగితే సో ఇంకొన్ని అంశాలు వస్తాయండి. సో ఇప్పుడు మీరు 13 రంగాలని 21 days అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రేపు మార్చిలో సమ్మిట్ జరిగినప్పుడు ఎన్ని పెట్టుబడులు వస్తాయి ఏమొస్తాయని చెప్పేసి అక్కడ అప్డేటెడ్గా మీరు నోట్స్ తయారు చేసుకోవాలండి. సో ప్రతిరోజు మనం ఇలా పేపర్ చదవడం వల్ల మనకి లింకేజ్ దొరుకుతుందండి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెలాఖరులోపు SSLV D2 ప్రయోగము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనము ఇస్రోకి సంబంధించి DRDOకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎస్పెషల్లీ ఇస్రోకి సంబంధించి కూడా బిట్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మనం SSLV D2 ప్రయోగం అని చెప్పేసి చెప్తున్నారండి. ఏదైతే మనకి SSLVకి సంబంధించి ఒక ప్రయోగం ఒకటి ఉంటుందో అది అంతకుముందు కొంచెం ఇబ్బందికరమైన ఫెయిల్ అయింది. సో దాని ప్లేస్లోకి ఇప్పుడు SSLV D2 ప్రయోగాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి ఇస్రో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో ఈ బిట్స్ ఖచ్చితంగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడ నుండి మీరు చూసే ప్రతి కరెంట్ అఫైర్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎగ్జామ్స్లో ఏ విధంగా అడగొచ్చో అనాలిసిస్ చేసి మనము ఈ యొక్క స్లైడ్స్ తీసుకోవడం జరుగుతుందండి. సో దాంట్లో భాగంగా ఇస్రో ఈ నెలాఖరులోపు తిరుపతి జిల్లా షార్ అండి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D2 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 0.7 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే ఒక ఉపగ్రహంతో పాటు మరో 2 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అదేవిధంగా గత ఏడాది ఆగస్టు 2022 మనకి ఆగస్టు 7వ తారీఖు 2022లో SSLV D1 పేరుతో మొట్టమొదటిసారిగా ప్రయోగం సక్సెస్ అయినా కక్షలో చేరిన ఉపగ్రహాలు వెళ్ళినా కానీ అక్కడ సిగ్నల్స్ రాకపోవటం వల్ల ఒక సాంకేతిక గ్లిచెస్ వల్ల ఆ ప్రయోగం విఫలమైందని చెప్పేసి సో ఆ ప్రయోగం యొక్క జరిగిన లోపాన్ని సవరించేసి ఇప్పుడు మళ్ళీ SSLV D2 ప్రయోగాన్ని చేస్తున్నాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో అంతకుముందు మనకి PSLV అని చెప్పేసి ఒకటి ఉండేదండి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఉండేది. సో దాని ప్లేస్లోకి రీప్లేస్ చేసిందే SSLV అండి. SSLV అబ్రివేషన్ ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. అంటే మనకి PSLVకి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో కొంచెం షార్ట్ ఫామ్లో ఉంటుంది. అదేవిధంగా హైట్ మీటర్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. సో కొంచెం దీనికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఓవరాల్గా నీకు లింక్ దొరకాలండి. లింక్ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి 2022 ఆగస్టు 7వ తారీఖున ఏదైతే మనకి SSLV D1 పేరుతో ఒక మొట్టమొదటి ఉపగ్రహాన్ని పంపించారండి. సో పంపిస్తే అది సక్సెస్ అవ్వలేదు. సో సెకండ్ టైం మళ్ళీ ఈ నెలాఖరు లోపలనే SSLV D2 ప్రయోగాన్ని చేయబోతున్నారు. సో ఈ యొక్క శాటిలైట్లో భాగంగా ఏదైతే ఈ యొక్క ఒకటి శాటిలైట్ లాంచ్ వెహికల్తో ప్రయోగం నిర్వహించేందుకు దీంట్లో ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో అనే ఒక ఉపగ్రహంతో పాటు మరో 2 చిన్న ఉపగ్రహాలు అంటే మొత్తం 3 ఉపగ్రహాలు ప్రయోగించబోతున్నారు, గుర్తుంచుకోవాలండి. సో దాంట్లో ఏ ఉపగ్రహము EOS అండి. EOS అంటే మనము ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 0.7 దీన్ని పంపిస్తున్నారు. దీంతో పాటుగా మరో 2 చిన్న ఉపగ్రహాలు కూడా పంపిస్తున్నారు ఈ నెలాఖరులోపు. సో అంతకుముందు ఏం చేశారు, అయితే మనకు SSLV D1లో ఏదైతే మనకి EOS అండి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 0.2 అనే ఉపగ్రహాన్ని దాంతోపాటుగా మనకి ఆజాదీ శాట్ అనే ఒక ఉపగ్రహాన్ని పంపించారండి. బట్ సిగ్నల్స్ ఫెయిల్ అవడం వల్ల సో ఇది ఫెయిల్ అయింది. సో దీని ప్లేస్లోకి
ఇప్పుడు మనకి EOS-7 అనే ఉపగ్రహము ప్లస్ 2 చిన్న ఉపగ్రహాలు పంపిస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఈ 2 పాయింట్లు రాసుకున్నట్లయితే నెక్స్ట్ రేపు ప్రయోగం అయిపోయిన తర్వాత ఇంకో కొన్ని అడిషనల్ పాయింట్లు వస్తాయండి. సో అప్పుడు ఏం జరిగిందని చెప్పేసి అక్కడ ఏమైనా జరిగితే మిగతా 2 ఉపగ్రహాలు చిన్న తరహా ఉపగ్రహాలు అన్నారు, వాటికి ఏమైనా పేర్లు పెట్టారా, ఒక పేర్లు ఏమైనా చేంజ్ చేశారా, ఇలాంటివి వస్తాయండి అప్పుడు. సో అవి కూడా అప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇంకెంత కాడికి మీకు మెటీరియల్ ఇట్ ఈస్ ఎనఫ్ అండి. సో మనకి ఆర్టిఫిషియల్గా మార్కెట్లో దొరికే మెటీరియల్ కాకుండా నువ్వు సొంతగా నోట్స్ రాసుకున్నట్టు ఉంటుంది, నీకు లాంగ్ టర్మ్ కూడా గుర్తుంటుంది, బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మనకి ఇరు దేశాల మధ్య ముదురుతున్న వివాదాలు అని చెప్పి చెప్తున్నారండి. సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఇరాన్ మీదకి కొంత ఏదైతే మనకి డ్రోన్స్ ప్రయోగించారని చెప్పేసి, సో ఆ డ్రోన్స్ మేము నాశనం చేశామని చెప్పేసి, సో మా మీదకి కొంచెం యుద్ధానికి కాలు దూవుతున్నారని చెప్పేసి ఇరాన్ వాళ్ళు మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం జరిగిందండి. సో ఇజ్రాయెల్ వాళ్ళే ఇరాన్ మీదకి కొన్ని దాడులు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఇస్తూ ఉన్నారు. సో ఇరు దేశాల మధ్య కొంచెం అది ఉద్రిక్తతలు దారితీస్తూ ఉంది. సో మనకి రీసెంట్గా ఏ 2 కంట్రీస్ మధ్య కొంచెం యుద్ధ వాతావరణం ఉందని ఎగ్జామ్లో అడుగుతారండి. సో మనకి రష్యా ఉక్రెయిన్ వారితో అవి కాకుండా అలాంటిది ఇంచుమించుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతూ ఉందని గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా మనకి ఏదైనా ఒక కంట్రీ వేరే కంట్రీ మీద దాడి చేసినప్పుడు ఆ కంట్రీస్ ఫస్ట్ ఎవరికి ఫిర్యాదు చేస్తాయంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి చేస్తాయండి. సో ఆ కౌన్సిల్లో మేము ఫిర్యాదు చేశామని చెప్పేసి ఏదైతే మనకి ఐరాసాలో ఇరాన్ దౌత్యవేత్త అమీర్ సయ్యద్ ఇర్వానీ చెప్పారండి. సో మనకి UNO మన ఇండియాని రిప్రజెంటేటివ్ అయితే మాత్రం రుచిరా కాంబోజ్ అలానో, ఇరాన్కి సంబంధించి అమీర్ సయ్యద్ ఇర్వానీ అలానా. సో ఇతను మనకి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్కి అండ్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఇన్ఫార్మ్ చేశారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారండి. సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, సో కొన్ని దాడులు కూడా చేస్తున్నారని చెప్పేసి ఇరాన్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇది వివాదం ఇప్పుడే అవుతూ ఉందండి. సో ఇది కంటిన్యూషన్ రేపు న్యూస్ పేపర్ చూస్తూ ఉన్నప్పుడు ఇంకొన్ని అడిషనల్ పాయింట్లు వస్తాయి. సో మన రీసెంట్గా కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఒక శాంతి దూతగా ఎవరిని పంపించారు చర్చల ద్వారా అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారండి. రేపు కూడా ఇలాంటి చర్చలకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానివ్వండి, UNO కానివ్వండి, ఏదైనా మధ్యవర్తిని పంపించవచ్చు. సో పంపిస్తే అతని పేరేంటి అని చెప్పేసి మనం చదువుతూ ఉంటే దీనికి లింకేజ్ జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ 2 కంట్రీస్కి మధ్య కొంచెం వివాదం ఉందని చెప్పేసి ఫస్ట్ బేసిక్ పాయింట్ నీకు తెలిసి ఉండాలి. సో అప్పుడు మనం ఫర్దర్గా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి దీని గురించి మనము రీసెర్చ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అదే కొంచెం మధ్య కొంచెం వివాదం ఉన్నాయి, అదేదో చూడండి ఒకసారి. ఇది మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ వాళ్ళే డ్రోన్లు పంపించారని వీళ్ళ ఆరోపణ. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇరాన్ ప్రెసిడెంట్ అండి. సో మనకి ఇరాన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి మనము ఇబ్రహీం రైసీ అని చెప్పి చెప్తాము. అదేవిధంగా ఇజ్రాయెల్ PMగా బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి మనకి రీసెంట్గా రావడం జరిగింది. సో మీరందరూ కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారండి. అదేవిధంగా మనకి అయితే మాత్రం ఇస్ఫాహాన్ అని చెప్పేసి రీసెంట్గా ఒక ప్లేస్ వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశంలో ఉందంటే దట్ ఈస్ ఇరాన్లో ఉందండి. ఇరాన్లో ఉంది, గుర్తుంది. ఇస్ఫాహాన్లోనే ఇక్కడ మనకి ఇరాన్లోని ఇస్ఫాహాన్లో ఇరాన్ రహస్యంగా అణుయుద్ధ కర్మాగారాలు చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇది మనకి బాగా గుర్తుంచుకోవాలి. ఇస్ఫాహాన్ ఈ యొక్క ప్లేస్ అనేది ఏ దేశంలో రీసెంట్గా వార్తల్లోకి వచ్చిందంటే దట్ ఈస్ ఇరాన్లో ఒక నగరం పేరండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సౌదీ అరేబియా టు హోస్ట్ 2027 ఏషియన్ కప్ ఫుట్బాల్ అని చెప్పి చెప్తున్నాండి. సో 2027లో ఏషియన్ కప్ ఫుట్బాల్ అనేది ఏ కంట్రీలో జరగబోతుందంటే దట్ ఈస్ సౌదీ అరేబియా. సో బిడ్ విన్ అయిందని చెప్పి చెప్తున్నారండి. సో ఈ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. ఓవరాల్గా అక్కడే చెప్పారండి బిడ్ ఇలా విన్ అయిందని చెప్పేసి. సో ఇండియా విత్డ్రా అయిందని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2030లో సో ఏదైతే మనకి సౌదీ అరేబియా, ఈజిప్ట్ అండ్ గ్రీస్ ముగ్గురు జాయింట్గా కలిపి మనం పెట్టాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇలా నెగోసియేషన్ జరిగినాయి అని చెప్పేసి ఓవరాల్గా రాయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2027లో ఏషియన్ కప్ ఫుట్బాల్ ఎక్కడ జరగబోతుంది అంటే దట్ ఈస్ సౌదీ అరేబియా అని గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో UPI అండి. సో UPI ట్రాన్సాక్షన్ రైజ్ 1.3 ఇన్ జాన్యువరి అని చెప్పి చెప్తున్నారండి. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పి చెప్తామండి. చాలా ఎగ్జామ్లో అడుగున్నారు UPI అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి. సో మనకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ అని చెప్పేసి చెప్తాము. సో మనం ఏదైతే గూగుల్ పే, ఫోన్పే చేస్తామో సో దాంట్లో ఖచ్చితంగా UPI నెంబర్ చెప్పండి అని చెప్పేసి అంటాను చూసారండి, అది UPI అండి. ఏదైనా ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి, అది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి, సో ఇలాంటి వాటిలో థర్డ్ పార్టీ యాప్లు ఏవైనా ఉంటే ఖచ్చితంగా UPI గేట్వే అండి ఇది. సో దీన్ని ఉపయోగించే చేస్తాము. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ UPI గురించి ఏంటి అంటే ఏవైతే మనకి ప్రతి సంవత్సరం అనేది UPI ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారండి. డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిగే వాటిలో ఇండియా 3rd ప్లేస్లో ఉందని చెప్పేసి స్టేట్మెంట్
ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉందండి. సో సెకండ్ వచ్చేసరికి చైనా ఉంది, గుర్తుంచుకోవాలండి. ఇక్కడ మనం చూస్తే డిజిటల్ పేమెంట్స్ అండి. సో ఏదైతే మన ఎకనామిక్ సర్వే 2022-23 ఉంటుందో ఆ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ ఏదైతే ఫిన్టెక్ అడాప్షన్ ఆఫ్ ద 87% అమంగ్ ద పబ్లిక్ కంపేర్డ్ టు ద గ్లోబల్ యావరేజ్. అంటే జనరల్గా దీనికి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ అనేది యావరేజ్గా చూసుకుంటే గ్లోబల్లో 64%గా ఉందండి ప్రపంచం మొత్తం మీద. సో మన ఇండియాలో అయితే మాత్రం 87%గా ఉంది అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఏదైతే మనకి డిజిటల్ పేమెంట్స్లో ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత ఇండియా థర్డ్ ప్లేస్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఏదైతే మనకి యూపీఐ సంబంధించి యూపీఐ అసలు ఫస్ట్ ఎప్పుడు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారంటే వెరీ చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి. 2016 అండి. 2016 ఏప్రిల్ 11 నుంచి యూపీఐ అమల్లోకి వచ్చింది. ఈ బిట్ చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారంటే 2016 ఏప్రిల్ 11లో తీసుకొచ్చారు. సో ఈ యూపీఐ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఎన్పిసిఐ అండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది ఒక పేమెంట్ గేట్వే, వాటి ఆధ్వర్యంలో ఈ యొక్క యూపీఐ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క ఎండి అండ్ సిఇఓ దిలీప్ అస్బే అని చెప్పేసి మనకి అస్బే అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి రీసెంట్గా ఒక 6 months క్రితము నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ ఎవరు వచ్చారంటే దిలీప్ అస్బే అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇతను సెకండ్ టర్మ్ అంటే మొత్తం 5 yearsగా లాస్ట్ టైం కూడా ఇతనే ఉన్నాడు. సో లాస్ట్ 6 months 5 months బ్యాక్ ఇతను మళ్ళీ సెకండ్ టైము నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సిఇఓగా రావడం జరిగింది. సో ఈ యొక్క యూపీ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటే ఎన్పిసిఐలో. డిజిటల్ పేమెంట్లో ఇండియా ప్లేస్ ఎంత, థర్డ్ ప్లేస్. ఫస్ట్ ఏంటి ఇండియా, చైనా. సో ఓవరాల్గా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కరెంట్ ఎకానమీలో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఏదైనా వీడియోని పాస్ చేసుకొని సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. సో మనం ప్రతిరోజు ఇలా చేసుకోవడం వల్ల మీకు లింకేజ్ కూడా దొరుకుతూ ఉంటుంది. రేపు మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.